ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఏపీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి. ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకి naipunyam.ap.gov.in మనకి ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట. ఈ జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి పోస్టులు అలాగనే ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి ప్రాసెస్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఫస్ట్ మనం naipunyam.ap.gov.in మనం క్లిక్ చేయగానే మనకు పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. దాంట్లో మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ జాబ్ క్యాలెండర్ అని కొట్టంగానే మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ యువగలం హామీని నెరవేర్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మనకు రావడం జరిగిందనమాట. మొత్తం 10,60 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది తీయడం జరిగింది. ఇందులో నోటిఫికేషన్ తేదీ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట. మే 15న చూసుకున్నట్లయితే కనుక ఉన్నత విద్యకు సంబంధించినటువంటి 1500 పోస్టులకు సంబంధించినటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆగస్టు 15న మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 హోంశాఖ ఇతర శాఖలకు సంబంధించినటువంటి మొత్తం గ్రూప్ 1 వచ్చి 91 పోస్టులు, హోంశాఖ వచ్చేసి 2778 పోస్టులు, ఇతర శాఖలు వచ్చేసి 928 పోస్టులు కానీ రమారమి మనం చూసుకున్నట్లయితే కనుక 3700 పైచిలుకు పోస్టులు అనేటువంటిది మనకి ఆగస్ట్ నెలలో రావడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక సెప్టెంబర్ 15న మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ఇంజనీరింగ్ శాఖలు అదే రకంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి 750, 500 గ్రూప్ 2 వచ్చేసి 750 పోస్టులు, ఇంజనీరింగ్ వచ్చేసి 503, ఇతర శాఖలు వచ్చేసి 506 పోస్టులు అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 1700 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అక్టోబర్ 15న చూసినట్లయితే కనుక పాఠశాల ఇంటర్ విద్యకు సంబంధించినటువంటిది 3004 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక 10,060 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి మే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ డేట్స్లో వస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే కనుక ఎలా ఉంటుందని మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. వెరిఫై యువర్ ఆధార్ టు కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది అనమాట అండి. సో ఇక్కడ మీరు మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ అనేటువంటిది మీరు ఇచ్చేసిన తర్వాత ఐ హియర్ బై స్టేట్ దట్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ టు అథెంటిఫికేట్ మై సెల్ఫ్ త్రూ ద ఆధార్ బేస్డ్ అథెంటిఫికేషన్ సిస్టమ్ కన్సెంట్ టు ప్రొవైడింగ్ మై ఆధార్ నెంబర్ అండ్ బయోమెట్రిక్ ఓటీపీ అని చెప్పేసి మనకి ఇక్కడ వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ మనం క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసేసిన తర్వాత మీకు మీ యొక్క ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన దాంట్లోకి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది ఒక ప్రాసెస్గా ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈ సెటప్ అంతా నేను మీకు మరలా వీడియోతో మీకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి. మనం చూసినట్లయితే కనుక మొత్తం 10,060 పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రూప్ 1 వచ్చేసి 91 పోస్టులు, గ్రూప్ 2 వచ్చేసి 750 పోస్టులు అనమాట అండి. సో మొత్తానికి మనం గ్రూప్స్ చూసుకున్నట్లయితే కనుక గ్రూప్స్కి వచ్చేసి టోటల్గా మనకు ఉన్నటువంటి పోస్టులు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 840 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఏపీ ఆస్పిరెంట్స్కి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది, ఇంకా తెలంగాణ ఆస్పిరెంట్స్కి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రస్తావన అనేటువంటిది రాలేదన్నమాట అండి. సో హోప్ తెలంగాణ ఆస్పిరెంట్స్ కూడా వచ్చి వాళ్ళకు కూడా ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ముగించడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.